ఏ గైస్ ఇప్పుడే పెద్ద సినిమా చూసి రావడం అయితే జరిగింది. రివ్యూలోకి వెళ్లే ముందు అందరికీ ఒక చిన్న విషయం, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. సోది లేకుండా సినిమా ఎలా ఉందనే విషయానికి వచ్చేస్తే నాకైతే నచ్చింది భయ్య, బాగుంది. అలా అని కంప్లీట్గా బాగుందని చెప్పలేము, చాలా ఫ్లాస్ ఉన్నాయి మూవీలో. మనకి స్టార్టింగ్ నుంచి కూడా స్టోరీని, ఇంకా మోటివ్ని, ఇంకా క్యారెక్టర్స్ని అండ్ వరల్డ్ బిల్డింగ్ని కంప్లీట్గా మంచిగా ఎస్టాబ్లిష్ చేస్తూ వచ్చారు. క్రికెట్ మ్యాచింగ్ని ప్రతిదీ చాలా బాగుంటాయి. అండ్ జాన్వీ కపూర్ సోది అది నాకు కొంచెం ఎక్కలేదు, అనవసరంగా పెట్టారేమో అని అనిపించింది. మరీ ఓవర్గా అనిపించింది. కొన్ని సీన్లు కట్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. మూవీలో బిగ్గెస్ట్ నెగిటివ్స్ వచ్చేసి మూడు నాకు అనిపించినాయి, చెప్తున్నాను. ఒకటి వచ్చేసి జాన్వీ కపూర్ క్యారెక్టర్ని ఇంకా క్రింజ్ని ఎక్స్పాండ్ చేయడం. రెండు, ఇంకా అన్వాంటెడ్ సిచ్యువేషన్స్లో సాంగ్, అది కొత్తగా వచ్చింది కదా మొన్న యూట్యూబ్లో రిలీజ్ చేశారు పెద్ద నుంచి. ఆ సాంగ్ అసలు సిచ్యువేషన్కి సంబంధం లేదు, వీళ్ళు సాంగ్ వేసేసుకుంటారు. ఇది ఎప్పుడు బోయపాటి సినిమాల్లో చూసాను లాస్ట్గా. మళ్ళీ థర్డ్ పాయింట్ వచ్చేసి క్లైమాక్స్లో లాస్ట్ 30 minutes ఆ టైంలో పెద్ద రేసింగ్కి వెళ్తాడు. ఫస్ట్ నుంచి క్రికెట్ నుంచి రెస్లింగ్కి ట్రాన్స్ఫార్మ్ అయ్యే మంచిగా బాగుంటుంది. అది చాలా రియలిస్టిక్గా, చాలా పర్ఫెక్ట్గా బ్లెండ్ చేసి క్రికెట్ నుంచి రెస్లింగ్ వచ్చేలాగా మంచిగా సెటప్ చేసుకున్నారు. కానీ ఈ రన్నింగ్ వచ్చేసరికి సడన్ జంప్ కట్, ఇంకా సిచ్యువేషన్కి సంబంధం లేదు, ఏమీ లేదు, ఎలా పెట్టాలో తెలీదు అన్నట్టు డైరెక్ట్ పెట్టేశారు. ఇంకా రేసింగ్కి వెళ్ళిపోతాడు. అండ్ ఇంకా క్లైమాక్స్ గురించి మాట్లాడుకుంటే, దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఎలా ఎండ్ చేయాలో తెలియక అలా వదిలేసినట్టు అనిపించింది నాకు. అసలు మూవీని సరిగ్గా ఎండ్ చేయలేకపోయాడు అని నాకు చిన్న ఫీలింగ్ ఉండిపోయింది. మరి ఎందుకో ఏమో తెలీదు. నేను జాన్వీ కపూర్ సీన్స్ అన్నిటిని ఎక్స్టెండ్ చేసి క్రింజ్ చేశారని చెప్పాను చూడండి, వాటిని పెట్టే బదులు ఎమోషనల్ ఇంపాక్ట్ కోసం ఇంకొన్ని ఎమోషనల్ సీన్స్ పెట్టున్నా బాగుండేది అనిపించింది. ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి కానీ అంత ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేయలేకపోయినాయి. ఆ సీన్స్ని ఇంకొంచెం బాగా సెటప్ చేసుకుని ఉంటే బాగుండే అనిపించింది నాకైతే. అండ్ కమింగ్ టు దివ్యాంజు గారి క్యారెక్టర్, ఆయన క్యారెక్టర్ ఏంటి, ఆయన యూజ్ చేసిన విధానం ఏంటి, ఆయన క్యారెక్టర్ కొంచెం గట్టిగా రాసుకుని ఉంటే బాగుండేది. ఆయన రేంజ్కి తగ్గ క్యారెక్టర్ కాదు అది, ఇంకొంచెం బాగా యూటిలైజ్ చేసుకుని ఉంటే బాగుండే అనిపించింది. అండ్ జాన్వీ కపూర్ గారి క్యారెక్టర్ తన్నే ఎందుకు పెట్టారు, ఎందుకు వై, తను కాకుండా ఇంకెవరిని పెట్టినా కూడా బాగానే ఉండేది. నేను ఆవిడ యాక్టింగ్ నేను తప్పు పాటట్లేదు, అసలు సంబంధం లేనట్టు జాన్వీ కపూర్ గారిని తీసుకొచ్చి ఎందుకు పెట్టారు, ఇంకా వేరే హీరోయిన్స్ పెట్టున్నా బాగానే ఉండేది, ఏదో హైప్ కోసం పెట్టినట్టు అనిపించింది నాకు. అండ్ ఇంకా రన్నింగ్ రేసింగ్ సీక్వెన్స్ గురించి మాట్లాడదలుచుకోలేదు. ఫస్ట్ నుంచి క్రికెట్ కానీ, రెస్లింగ్ కానీ, దాని ట్రాన్స్ఫర్మేషన్ కానీ ప్రతిదీ చాలా క్లీన్గా, అల్ట్రా రియలిస్టిక్గా అనిపించింది నాకు. కానీ రన్నింగ్ రేసింగ్కి వచ్చేసరికి చాలా ఆర్టిఫిషియల్గా అనిపించింది. అది ఎంత రియలిస్టిక్గా అనిపించిందో ఇది అంత ఆర్టిఫిషియల్గా కనిపించింది. అండ్ మూవీలో మెయిన్ వచ్చేసి మ్యూజిక్ చాలా బాగా అనిపించింది. మ్యూజిక్ చాలా అంటే చాలా బాగుంది. ఏఆర్ రెహమాన్ గారు చావగొట్టారు. నాకు మ్యూజిక్ పిచ్చగా నచ్చింది. ఇందాక ఒక సాంగ్ అన్వాంటెడ్గా పెట్టారనిపించింది అన్నాను కదా, అది యాక్చువల్గా సాంగ్ బాగానే ఉంది కానీ సిచ్యువేషన్ డిమాండ్ చేయకుండా సంబంధం లేనట్టు పెట్టారు అక్కడ సాంగ్, అది నేను చెప్పే పాయింట్. అండ్ కమింగ్ టు ది పర్ఫార్మెన్సెస్, అందరు క్యారెక్టర్స్ చాలా బాగా చేశారు. అండ్ జగపతి బాబు గారిది అయితే చాలా అంటే చాలా బాగుంది. ఆయన పర్ఫార్మెన్స్ కూడా అంతే విధంగా ఉంది. అండ్ ఆయన క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది. ఆయన క్యారెక్టర్ని చాలా స్ట్రాంగ్గా రాసుకున్నారు. సో మూవీకి నా ఓవరాల్ రేటింగ్ వచ్చేసి 5.3 out of 10 అగ్గిపుల్లలో. సో ఇదిగే పెద్ద మూవీ మీద నా ఒపీనియన్ వచ్చేసి, మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అండ్ వీడియోని హైప్ చేయండి. సో సీ ఆన్ ద నెక్స్ట్ వన్. అంతవరకు సైనింగ్ ఆఫ్, బై.